హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చిట్టినాడి చికెన్ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను. ఎప్పుడు ఇలా చేసుకొని తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ చిట్టినాడి చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. ఫస్ట్ హాఫ్ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి 1 టీ స్పూన్ వరకు ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చికెన్ ఫ్రై కాబట్టి సాల్ట్ తక్కువే పడుతుందండి, కొంచెం తక్కువగానే వేసుకోండి. పావు కప్పు వరకు పెరుగు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని 30 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మీకు వీలుంటే 1 అవర్ పాటు అయినా మ్యారినేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చెట్టినాడి మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 ఇంచు పొడవున్న 3 దాల్చిన చెక్క, 2 చిన్న స్టార్ అనాసి, 3 మరాఠీ మొగ్గ, 6 నుంచి 7 లవంగా మొగ్గలు, 4 ఎండుమిర్చి, 4 యాలకులు, హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు, చిన్న జావిత్రి, వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు సోంపు వేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. సోంపు చక్కగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గసగసాలు వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. చెట్టినాడి మసాలా పౌడర్ అయితే రెడీ అయిందండి, పక్కన పెట్టుకుందాం. మందంగా ఉన్న కడాయిలో పావు కప్పు వరకు ఆయిల్ హీట్ చేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్లో నుండి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇనికే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్లో నుండి వాటర్ అంతా ఇనికి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు వీలైనంత సన్నగా తరిగిన ఆనియన్స్ని 1 కప్పు వరకు వేసుకోవాలి. ఆనియన్స్ ముందుగా వేసుకుంటే ఏంటంటే చికెన్ ఫ్రై అయ్యేలోగా మాడిపోతాయి, అందుకని ఈ స్టేజ్లో వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ చికెన్ని 50% ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ 50% ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకునే చిట్టినాడి మసాలా పౌడర్ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై చేసుకున్నంతసేపు మంట లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. అడుగనేది అంటుకోకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ చికెన్ 90% ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మరో 2 టేబుల్ స్పూన్ వరకు చిట్టినాడి మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ పొడి వేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్కి మసాలాలు బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా ఫ్రైలోకైనా ఫైనల్గా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరి. అంతే అండి, స్పైసీ అండ్ టేస్టీ చెట్టినాడి చికెన్ ఫ్రై రెడీ. అంతే సింపుల్ కదా. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్లో ఇంకా చికెన్ రెసిపీ చాలానే ఉన్నాయండి, వాటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.